మీరు జీవితం అంతా ఒక విరిగిన దంతంతో గణేశుడిని చూశారా? కానీ ఎందుకు విరిచాడో ఎవరు చెప్పలేదు. నేడు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. వేదవ్యాసుడు మహాభారతం అంతా తన మనసులో రచించాడు. 1,00,000 శ్లోకాలు ఆపకుండా రాయగలిగే వాడు కావాలి. సృష్టిలో ఒక్కడే ఉన్నాడు, అది గణేశుడు. కానీ గణేశుడు ఒక షరతు పెట్టాడు, నా కలం ఆగకూడదు. వ్యాసుడు నవ్వాడు. ఆయనకు తెలివైన ఉపాయం తెలుసు. రాత మొదలైంది. వ్యాసుడి మాటలు నదిలా ప్రవహిస్తున్నాయి. హఠాత్తుగా కలం విరిగిపోయింది. ఒక క్షణం కూడా ఆలోచించకుండా గణేశుడు తన స్వంత దంతాన్ని విరిచాడు. రాస్తూనే ఉన్నాడు. ఆ విరిగిన దంతం లోపం కాదు, అది త్యాగానికి గుర్తు. గణేశుడు తన శరీరంలో ఒక భాగాన్ని ఇచ్చి మహాభారతాన్ని రక్షించాడు. ఇలాంటి మరిన్ని రహస్యాలు తెలుసుకోవడానికి జై గణేష అని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.